వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి స్టేట్ యానంలో ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ప్రైవేట్ ఇంటర్నెట్ వైర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్ వైర్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. పాదచారులు రహదారి వెంట నడిచి వెళుతున్నారన్న కొద్దిపాటి గాలి వీచినా గాలికి తెగిపడి ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్న వైర్లు. ఏది విద్యుత్ వైరో, ఏది కేబుల్ టీవీ వైరో, ఇంటర్నెట్ వైరో కనీసం పోల్చుకోలేకుండా ఉన్నాయి. స్థానిక ప్రజలు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వారు ఇచ్చే కంప్లైంట్లను చెత్తబుట్టలకు పరిమితం చేసి అధికారులు చోద్యం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు కేబుల్ టీవీ ఆపరేటర్లు, ప్రైవేట్ ఇంటర్నెట్ వారు ఇస్తున్న ముడుపులు తీసుకుని ఉన్నత స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు చూసి చూడనట్టుగా చిన్న స్థాయి ఉద్యోగులు కూడా విడిచిపెడుతున్నారు. యానం సరిహద్దు మండల కేంద్రం తాళరేవునందు అస్తవ్యస్తంగా పడి ఉన్న వైర్ల మీద స్థానిక నాయకులు, ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ముడుపులు తీసుకుని వారి సమస్యలు పట్టించుకునే అధికారులు నేను స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కదా సార్, మనవి మన ఎక్కడి నుంచి వైఎస్ఆర్ బొమ్మ కాడి నుంచి ఇక్కడ మన సిటీ పీడబ్ల్యూడీ లైట్స్ పవర్ ఇచ్చారు అంతే లైట్స్ అన్ని కూడా పీడబ్ల్యూడీ. అంటే మనకి గ్రామానికి సంబంధించినవి ఓన్లీ ఎలక్ట్రిసిటీ.
కాకినాడ జిల్లా పుదుచ్చేరి ప్రాంతం అయినటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో మన యానంలో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలపై నాయకులు స్థానికులు స్పందనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యానం ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం. నా పేరు దుగ్గుదూర్తి అనిత. నేను బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే విద్యుత్ స్తంభాలకి కేబుల్ కనెక్షన్ నెట్వర్క్ని కట్టారు. అలాగే దీనికి తగిలించి పెట్టారు. అయితే దాంతోపాటు ఇక్కడ గేటు ఐరన్ గేటు, అలాగే ఈ సరౌండింగ్ కూడా ఐరన్, ఆ స్తంభం కూడా ఐరన్నే. రేపు పొద్దున్న ఎవరికైనా జరగడానికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే ఈ వర్షం వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా గమ్మునెత్తి గేట్ని ముట్టుకుంటే తప్పనిసరిగా కరెంటు కొట్టి వాళ్ళు చనిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని చెప్పేసి విద్యుత్ వారు ఎవరైతే ఉన్నారో వారు స్తంభానికి ఏవైతే ఎన్ని నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయో అన్నీ తొలగించే ఏర్పాట్లు చేయించాలి. అలాగే ఎవరైనా విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఏదైనా ప్రాబ్లం ఉంటే స్తంభం మీద పైకెక్కి స్తంభం క్లియర్ చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వైరింగ్ తీసి వేరే సెపరేట్ పోల్ వేసుకుని కనెక్షన్ కేబుల్ కనెక్షన్ పెట్టుకునే విధానాన్ని ఏర్పాటు చేయించుకోవాలని మన కేబుల్ వారికి తెలియచేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంతకుముందు కూడా నేను విద్యుత్ అధికారికి రీసెంట్గా ఒక 20 రోజులు అవడం జరిగింది ఇదే కేబుల్ కనెక్షన్ గురించి. కాబట్టి ఈ కేబుల్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. విద్యుత్ అధికారులు కూడా దీని గురించి స్పందించి యాక్షన్ తీసుకోవాలి. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పై అధికారులతో మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము పై అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఆ పై అధికారులు కూడా యాక్షన్ తీసుకుంటే ఆ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా దీని గురించి మేము తప్పనిసరిగా పోరాటం అనేది చేస్తాం. చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలు తెలియజేస్తున్న ఆరోపణలను బట్టి విద్యుత్ శాఖ వారిపైన ఉన్న అధికారులపై కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా ఇదే విషయాన్ని చేరది వారికి సమాచారం ఇచ్చి తక్షణమే ఈ సమస్యలపై ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ప్రైవేట్ ఆపరేటర్లపై ఖచ్చితమైన సమాచారాన్ని ప్లస్ వారి నుండి రావాల్సిన అధిక ఆదాయాన్ని ఏ రూపాన్న రికవరీ చేస్తారన్న దానిపై పుదుచ్చేరి ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకునే పూర్తి వివరాల కోసం సమాచారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నారు. డివివి రమణ. పై మేము ఇక్కడ రావడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పోల్కి సంబంధించి ఇంటర్నెట్ వైర్స్, కేబుల్ వైర్స్, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్స్తో కూడా తెలియకుండా ఏలబడి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి పోల్ యాడ్ చేసి కూడా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వాటికి సంబంధించే బోర్డులు అవన్నీ కూడా ఏలబడి యానంలో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేబుల్ ఆపరేటర్స్ కానీ ఈ వైర్లకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎలక్ట్రిసిటీకి కడుతున్నారో డబ్బులు, లేకపోతే గవర్నమెంట్ చెల్లిస్తున్నారో తెలియదు. కానీ ఇది చాలా అస్తవ్యస్తంగా ఇక్కడే కాదు చాలా చోట్ల చిన్న సెంటర్లో కానీ ఇలా మెట్టుకూరు కానీ కనకాలపేట కానీ చాలా చోట్ల కూడా ఇలాగే ఎక్కువ ప్రతి ఏరియాలో కూడా పెట్టడం జరుగుతుంది. దీని మీద గవర్నమెంట్కి కానీ అలాగే ఎలక్ట్రిసిటీకి కానీ ఏమన్నా రుజువు చెల్లిస్తున్నారా లేదనేది కూడా తక్షణమే తెలియపరచాలి. లేని పక్షంలో యానం ఏదైతే మన కేబుల్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒకసారి మేము రావడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇప్పటి నుంచి కాదు చాలా నుంచి కూడా జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీలో కూడా మేము అడగడం జరిగితే దానికి ఆయన ఏఈ గారు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము రేపు మళ్ళీ ఇదే సంబంధించి ఇప్పుడున్న మన రాజు గారు కేబుల్ డిపార్ట్మెంట్కి కూడా వచ్చి దీని గురించి అడగడం జరుగుతుంది. ఆయన కూడా కొన్ని సందర్భాలు అడిగితే ఆయన కూడా ఎప్పుడు కూడా రెస్పాండ్ కూడా అయ్యేవాడు కాదు. లోకల్ న్యూస్ కూడా అన్ని చోట్ల కూడా లోకల్ న్యూస్ అనేది ఎవరెవరికి చేస్తారో ఎవరెవరికి ఇస్తారో కూడా తెలియదు. కానీ ఎంత వైర్లు కట్టేసి డబ్బులు కట్టకుండా ప్రతి ఇంటికి కూడా 370 రూపాయలు కేబుల్ ఛార్జెస్ మాత్రం వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు డబ్బులు కట్టాలని ఇదివరకే చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కట్టలేదు కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ విధుల్లో వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ కానీ వీళ్ళు కానీ వర్కులు చేసుకుంటారు. కానీ ప్రజల నుంచి మాత్రం పీడించేస్తున్నారు. 370 రూపాయలు 380 రూపాయలు ఛార్జ్ చేసుకున్నారు. అది కూడా ఎలా అనుకుంటున్నారు, కార్డ్ సిస్టమ్. ఈ నెల 1వ తారీఖు నుంచి అనుకుంటా మళ్ళీ ఒక రోజు ముందే ఆగిపోతుంది వైర్ ఇది కేబుల్ది బిల్లు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంటే యానం జనానికి ఇటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో కేబుల్
వైర్లన్నీ కూడా అది ఎలక్ట్రికల్ వైర్లో కేబుల్ వైర్లో ఇన్ని వైర్లు ఏలబడుతున్నా కూడా డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మేము బీజేపీ తరఫు నుంచి కోరుతున్నాం.